హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు డూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి పచ్చి పూలండి, చామంతులు, గులాబీలు 2 తీసుకున్నాను. ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టి ఈ పూలని కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి కొంచెం వేడి చేసుకుందాము పూలని. పచ్చి పూలు కదా. ఇదిగోండి, ఈ విధంగా రోస్ట్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా చల్లార్చుకున్నాను. చల్లార్చుకున్న దాంట్లో ఆవు పిడక ఉంటుంది కదండి, ఇదిగోండి ఆవు పిడక. ఈ ఆవు పిడకని ముక్కలు చేసుకొని దీంట్లో వేసేసుకున్నాను. ఇదిగోండి ఉండ కర్పూరం, అదే ముద్ద కర్పూరం అంటారు కదా, ఆ కర్పూరాన్ని కూడా దీంట్లో వేస్తున్నాను. కొంచెం సాంబ్రాన్ అండి, ఇదిగోండి సాంబ్రాన్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి, ఇది జవదు అనేసి వస్తుందండి పౌడరు, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ పౌడర్ని కూడా వేస్తున్నానండి. ఇదిగోండి, ఈ పౌడర్ని కూడా వేస్తున్నాను స్మెల్ కోసం. ఇప్పుడు ఈ పొడంతా కూడా ఒక్కసారి మిక్సీ వేసుకుందామండి, మెత్తగా రావాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. మనం ఇంట్లోనే డూప్ స్టిక్స్ తయారు చేసుకుంటున్నామండి. ఇప్పుడు దేవుడికి పెట్టినప్పుడు పూలు వాడిపోకూడదండి, అవి వేస్ట్ చేయకుండా ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక ఇదిగోండి ఆవు నెయ్యి, ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. ఇది ఆవు నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందామండి, పేస్ట్ లాగా. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇట్లా ముద్దలు చేసుకొని షేప్ తయారు చేసుకుందాం. ఇదిగో చూసారా, డూప్ స్టిక్ తయారైపోయిందండి. వీటిని ఎండలో పెట్టుకుందామండి. ఒక 3 days అన్నా ఎండితే మనకి బాగా గలగలలాడాలి. అప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది. వెలిగించాక ఇంకెలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే నేను ఇది ఫస్ట్ టైం అండి చేయడం, ఇవి మళ్ళీ ఎండాలి కదా, అందుకని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.